అనగనగా ఒక ఊరి చివర చెరువు ఉండేది. దాంట్లో 7 చేపలు ఉండేవి. 7 చేపలకు తల మీద కిరీటం ఉండేది. దాంతో అవి మాయ చేపలు అటూ వెళ్ళకూడదని ఊరిలో జనం అంతా చెప్పుకుంటారు. కాని అదే ఊరిలో చెరుకు కొంత దూరంలో ఒక అమ్మాయి, ముసలి అవ్వతో కలిసి ఉంటుంది. ఆ అమ్మాయి ముసలి అవ్వ చూసుకుంటూ పని చేసుకుంటూ జీవిస్తుంది. ఒక రోజు ముసలి అవ్వ అమ్మాయికి 7 చేపల గురించి చెప్పుతుంది. తను 7 చేపలని చూడాలని అనుకుంటుంది. అలా ఒకరోజు చెరువు దగ్గరకి వెళ్తుంది. 7 చేపలు కిరీటం ధరించి ఉంటాయి. కిరీటం చూసి తనకి వాళ్ళ అన్న వాళ్ళ గుర్తుకొస్తారు. తరువాత రోజు కూడా వెళ్ళి వాటికి ఆహారం తీసుకొని వెళ్తుంది. చేపలు అమ్మాయి తన చెల్లి అని గుర్తుపడతాయి. ఆ చేపలు పగలు చేపలుగా, రాత్రి మనుషులుగా మారతాయి. అలా ఒక రోజు తన చెల్లి ఆహారం తీసుకొని వస్తుంది. అప్పటికి చీకటి పడుతుంది. తన ముందే చేపలు అన్ని మనుషులాగా మారిపోతారు. తను వాళ్ళ అన్నలను చూసి చాలా సంతోషంగా ఉంటుంది. అందరికంటే పెద్దవాడు నీవు ఇక్కడికి ఎలా వచ్చావు? అని తన గురించి అడుగుతాడు. తను అలా అవటానికి వాళ్ళ అన్నలు చేపలుగా మారటానికి ఏం జరిగింది మీకు అని అడుగుతుంది. వాళ్ళ ఎక్కడ నుండి వచ్చారో ఇలా ఎలా కలిసి చూద్దాం. వాళ్ళ రాజ్యం పేరు శివారు. వాళ్ళ తండ్రి రాజు రాజ్యముని పాలిస్తున్నాడు. రాజు భార్యకి 7 కొడుకులు పుట్టారు. చివరగా వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది. రాజు గారి భార్య కొన్ని రోజులు తరువాత అనారోగ్యంతో బాధపడుతుంది. చివరికి చనిపోతుంది. తరువాత రాజుగారు తన పిల్లల అల్లనా పల్లానా కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. రాజు గారి 2 భార్య అసలు పిల్లల్ని పట్టించుకునేది కాదు. తను ఎప్పుడూ తనకి పిల్లలు పుడితే వాళ్ళని రాజ్యంకి రాజుని చేయాలని చూస్తుంది. తను 7 కొడుకులు రాజు గారిని నుండి దూరం చేయాలని అనుకుంటుంది. రాజు గారి భార్య రాజు దగ్గరికి వెళ్లి కొడుకులు పెద్ద వాళ్ళు అయ్యారు. వాళ్ళని విద్య కోసం పొరుగురు ఆశ్రము దగ్గరకు పంపిద్దామని చెప్తోంది. రాజు దానికి సరే అని చెప్తా.